వార్త ఒకటి ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు బాబుపై నమోదైన చంద్రబాబు నాయుడు గారు నమోదైన కేసులన్నీ క్లోజ్ చేసే దిశగా సిఐడి వెళ్తున్నదట. అదే చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏంటి, క్లోజ్ చేసే విధిగా సిఐడి ఏంటి, మరి ఇంకా అది క్లోజ్ చేసే దిశగా వెళ్తున్నదంటే వైసీపీ ఊరుకుంటుందా? అప్పుడే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు, చిందులు వేస్తున్నారు, సీరియస్ అవుతున్నారు. కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్న ఫిర్యాదుదారులు ఇప్పుడు పదవి ఉన్న తర్వాత కొంతమంది ఏదో కేసులు పెడతారు, బలవంతంగా పెట్టించనండి, లేకపోతే ఎవరైనా పెట్టించమంటే పెట్టిస్తారు. ఆ కేసులన్నీ కూడా ఈరోజు ఏమవుతాయి, పూర్తిగా పవర్లో ఉన్నప్పుడు పులితో గేమ్స్ అనేటివి ఉంటుంది. సో అందుకని ఆ కేసులన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోతున్నాయి. అంటే ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది? సో ఈ రకంగా 2023లోని అమరావతిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కేటాయింపులో లబ్ధి పొందారని చంద్రబాబు నాయుడు గారిపై గతంలో కేసులు నమోదైనవి. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ స్కామ్లు, ఇవన్నీ కూడా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. అరెస్ట్ అయిన సందర్భం కూడా మనం చూసాం. అయితే దీని మీద ఆయనకున్న కేసులన్నీ కూడా ఇప్పుడు ఒకటి కొట్టేసే పనిలో ఉన్నది. ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో అప్పుడు మేము కావాలని ఫిర్యాదు ఇవ్వలేదండి, మా చేత ఇప్పించారనో, లేకపోతే మాకు అనిపించిందనో, లేకపోతే అలా చేస్తే ఏదో మాకు లబ్ధి వస్తుందనో, ఏదో కారణాలు ఉంటాయి కదా, చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణంలో భాగంగా వాళ్ళందరూ వెనక్కి తీసుకుంటున్నారట. అయితే ఆర్థిక లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఆరోపణలు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని కేసులు, అవన్నీ కూడా. సో 52 రోజులు జైల్లో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం, పెను మార్పు తీసుకొచ్చిన అంశం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంశం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లేకపోతే ఎలా ఉన్నాం, అది విపరీతమైన సింపతి అయిపోయింది. ఆ అరెస్ట్ విజువల్స్ చూడండి. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అవనియండి, బాలకృష్ణ గారు అవనియండి, అక్కడికి వెళ్ళడం, ఆ జైలు దగ్గర ఉండడం, అది కదా మార్పు. కూటమి ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చరిత్ర రాసే విధంగా, కొత్త మలుపు తిరిగే విధంగా జరిగిన సంఘటన, ఎప్పటికీ ఎవరో మర్చిపోలేనటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారని ఎవరో ఊహించలేదు. సరే, అరెస్ట్ చేసిన తర్వాత 52 రోజులు ఆయన జైల్లో ఉంటారని ఎవరో ఊహించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎక్కడ వెనకడుగు వేయలేదు, దూసుకెళ్ళిపోయాడు ర్యాకెట్ లాగా. సో అదంతా కూడా వైఎస్ఆర్సీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చింది. లేకపోతే 11 సీట్లు ఏంటి, 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎఫెక్టు చాలా పెద్ద దెబ్బ. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తోడవడం తట్టుకోలేకపోయారు వీళ్ళు. ఇక కేసులు ఎత్తివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు వస్తున్న సమాచారం. చట్టపరమైన ఇబ్బందులు అధిగమించేందుకు నిర్ణయం. అప్పట్లో ఓ 2 వ్యక్తులు ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడంలో అనేక రకాలుగా చంద్రబాబు లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఫిర్యాదులు. ఇప్పుడు ఆ కేసులు పెట్టిన వారే విత్డ్రా చేసుకుంటున్నట్లు సమాచారం. త్వరలో బాబుపై అప్పట్లో నమోదైన కేసులు క్లోజ్ అయ్యే అవకాశం. సో ఇప్పుడు ఏమవుతున్నది, అది క్లోజ్ అయిపోతున్నాయని సజ్జల గారు లాంటి వాళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చేసారు. చూసుకుందాం, తేల్చుకుందాం, ఇంకుంటాయి కదా అవన్నీ కూడా. బాబుపై కేసులు కొట్టివేతపై వైసీపీ సీరియస్ రియాక్షన్. మేము అధికారంలోకి వచ్చాక కేసులన్నీ తిరగతోడతాం, అన్ని కేసులపై పునర్విచారణ చేయిస్తామన్న సజ్జల గారు. కేసులన్నీ ఓపెన్ చేస్తాం, చంద్రబాబు జైలుకి వెళ్ళడం ఖాయం, తప్పు చేశారు కాబట్టే కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నారు, చంద్రబాబు అవినీతి సాక్ష్యాలున్నాయి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు ఎత్తివేయాలని చూస్తున్నారు. ఇది ఈయన మాట్లాడుతున్నవి, ఈయన ఆరోపిస్తున్నది. దాని మీద కేసులు ఉన్నాయి, వాటికి సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మీరు వెనక్కి తీసుకుంటే మళ్ళీ మేము వచ్చి చేస్తాం, మీరు వెనక్కి తీసుకుంటే మేము వచ్చి చేస్తాం, మీరు ఇప్పుడు వెళ్తే వాళ్ళు అప్పుడు వచ్చి చేస్తాం. ఇవన్నీ ఇదే రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఈ రకంగానే తయారైన నేపథ్యం. అసలు సజ్జల గారు ఏమన్నారు ఒకసారి విందాం, విన్న తర్వాత మాట్లాడదాం ప్లీజ్. చంద్రబాబు నాయుడు లాగా ఆయన బిహేవ్ చేసిన పద్ధతిలో అయితే వచ్చిన 6 నెలల్లోనే వేసిండొచ్చు. దానికి అసలు కేసు అక్కర్లేదు. చంద్రబాబు చేస్తున్నది కన్ఫెషను, కాన్స్పిరసీ థియరీ 2 తీసుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద బేస్ చేసుకుని, లేకుంటే 120B కాన్స్పిరసీ అని పెట్టేసి కుట్ర పనినారని చెప్పి లోపల వేయడానికైతే వచ్చిన 3 నెలల్లోనే వేసిండొచ్చు. ఎందుకంటే అంతకుముందు తెలుసు అందరికీ వాట్ హ్యాపెండ్ అనేది తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి తెలుసు, అలాగే ఈ ల్యాండ్ అలొకేషన్లో వీటి గురించి తెలుసు, సిఆర్డీఏ ఏరియాలో వీటికి అసైన్ ల్యాండ్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు.
బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, రియల్ థింగ్స్ వెలుగులోకి రావాలి, వచ్చిన తర్వాతనే చేయాలనుకున్నారు కాబట్టి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. అందుకోసమే అయింది. ఆ పద్ధతిలో చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. ఈయన కథ అన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఫాస్ట్గా కొట్టేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. జెన్యూన్గా ఏముందనేది బయటికి తీసుకొచ్చేయాలనుకున్నారు కాబట్టి అంత టైం పట్టింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు అవన్నీ ఏమీ లేవు ఆ కేసుల్లో అనుకుంటే ఆయన క్లోజర్కి ఎందుకు పెట్టాలి? తాను అధికారంలో ఉన్నప్పుడు వై కాంట్ హీ ఫేస్ ఇట్, ట్రయల్లో నిలబడి ఎందుకు వాటి నుంచి బయటికి రాలేడని మా ప్రశ్న. దాని నుంచి తప్పించుకోవాలని తనంతట తాను ఇందులో ఏమీ లేదని వాళ్ళను కోయర్షన్తో ప్రలోభ పెట్టో ప్రెజరైజ్ చేసో సేమ్ ఆఫీసర్లతో ఆ రోజు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళతో ఏమీ లేదని వాళ్ళతో కూడా ఒప్పందాలు చేయించుకొని వాళ్ళతో రాయించుకొని పోలీసులతో కేసు క్లోజ్ చేయించుకునేంత దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే ఉంది కాబట్టి భయపడుతున్నాడు. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి అవి, మళ్ళీ రీఓపెన్ అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. తన ఆఖరికి తప్పించుకోవడం అయితే తన వల్ల కాదు. అది ఆ కథలో చెప్పినట్టే ఆ నక్కలాగా కొద్ది రోజులు ఎంజాయ్ చేస్తే చేస్తారు. చంద్రబాబు నాయుడు లాగా ఆయన బిహేవ్ చేసే పద్ధతిలో అయితే వచ్చిన 6 నెలల్లోనే ఇది సజ్జల గారు మాట్లాడుతున్న అంశం. మళ్ళీ నక్కలాగా వాటిలాగా వీటిలాగా ఎందుకు జంతువులతో పోల్చుకుంటారో అర్థం కాదు. సీఎం స్థాయి ఇక్కడ అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్న తప్పే. ఎవరో ఇక్కడ నక్కలు వాళ్ళు ఉండరు, మనుషులే ఉంటారు. మనం అడవుల్లో ఉండట్లేదు కదా అవి ఉండడానికి. సరే, ఇవన్నీ కూడా కాంట్రవర్సీ కామెంట్స్. మళ్ళీ ఏమంటారు, కేసులు ఎత్తేసినా మళ్ళీ రీఓపెన్ చేస్తాం అంటే 29కి ఇప్పటి నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరే, వీళ్ళు 29 వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ వీళ్ళు కేసులు పెట్టాలనుకుంటే 3.5 ఏళ్ళు టైం ఉన్నదంటున్నారు వాళ్ళు. సో కేసులు పెట్టుకోవడం లేకపోతే ఇంకోటి చేయడం కాదు. అధికార ప్రతిపక్షాల మధ్య ఒక సయోధ్య ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర మంచితనం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం యువతకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసే విధంగా ఆలోచనలు చేయాలి. ఉద్యోగ కల్పనలు రప్పించాలి. అంతేగాని ఆ కేసులు ఎత్తేసారా, ఈ కేసులు ఎత్తేసారా, వాళ్ళు కేసులు వెనక తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారన్నా కేసులు ఎత్తించుకునే సందర్భాలు ఉండవా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మంత్రులు, మాజీ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ కేసులు ఏమైనా ఉంటాయి అవన్నీ కొట్టించేసుకోరా? ప్రతిదీ రాజకీయం. తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపన్నా దొరుకుతారు. అది కొట్టించేసుకుంటే పోదాం, ఒకవేళ ఉంచుదాం అనుకున్నా ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి, ఆయన అధికారంలో ఉంటే కేసులన్నీ కొట్టించుకోగలిగారా? కష్టం, అలా జరగదు కదా. సో వైసీపీ హయాంలో చంద్రబాబుపై పలు కేసులు, రాజమండ్రిలో జైలు జీవితం, అక్రమ కేసులని టీడీపీ ఆరోపణలు, కావాలనే కక్ష సాధింపు చర్యలంటూ విమర్శలు, బాబు అరెస్టుపై బగ్గుమన్న టీడీపీ నేతలు, అరెస్టును ఖండించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు, నిరసనలు, సీన్ కట్ చేస్తే వైసీపీ ఓటమి, చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం. సీఎం అయి కూర్చున్నారు ఆయన. 151 నుంచి 1కి వచ్చేస్తే 23 నుంచి వాళ్ళు 164కి వెళ్ళారు. ఈ సీను, అదే జైలు సీను, అదే కేసు, ఆ ఒక్క కేసు మొత్తం మలుపు తిప్పింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందరి నోట వచ్చిన మాట అది. సింపతి ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జైలు సింపతి వర్కౌట్ అయ్యింది. అరే బెడ్డెడు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన, వాళ్ళ తండ్రి గారు బాగా పాలించారు, ఒక అవకాశం ఇద్దాము అని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అంత వయసులో ఉన్నామని ఏదో స్కిల్ స్కామ్ అనో, ఆ స్కామ్ ఈ స్కామ్ అని అనవసరంగా అరెస్ట్ చేశారు, చాలా దుర్మార్గంగా ఉన్నదిరా వీళ్ళని ఇప్పుడు అనుకున్నారు. ఇప్పుడు అనుకున్నారు. ఓటర్లది ఎవరిది తప్పులేదు. వీళ్ళ ఆలోచన విధానాలు, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఇదే చెడ్డ అవుతున్నది. మరీ ఇంకొకసారి ఆయన అరెస్ట్ చేస్తామో, ఇంకొకటి చేస్తామో ఇలాంటివంటే అది ఫ్యూచర్. అది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఉన్నారు ఫీల్డ్లో. ఇలాంటివన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు తప్పవు వైఎస్ఆర్సీపీకి అని వీళ్ళు హెచ్చరిస్తున్నారు. మరి పర్యవసానాలు ఇటువైపు వెళ్తే చూద్దాం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే పులివెందులపై జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫోకస్. 3 రోజుల పాటు నియోజకవర్గంలో నేతలందరితోటి మాట మంతి చేస్తున్నారు. ముఖ్యంగా కడప ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా రాయలసీమ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అవనివ్వండి, లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం అవనివ్వండి, కృష్ణా అవనివ్వండి, ఈ బెల్ట్ అంతా కూడా ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. కానీ రాయలసీమ మాత్రం వైఎస్ఆర్సీపీకి కంచుకోటలాగా గతంలోనే ఉంది. ఇప్పటికీ కూడా ఓటు శాతం వాళ్ళకి మెరుగ్గానే ఉంది. సో మళ్ళీ ఆ కంచుకోటని వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా, ఆ కోటలో అయితే వీళ్ళు పాగా వేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే రాయలసీమ మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నట్లు ఉంది. అందుకనే అది గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఫోకస్ అక్కడ పెట్టినట్లుగా తెలుస్తుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేస్తుంటారు. కొత్త జాయినింగ్లు ఉంటున్నాయట.
బడా నాయకులందరినీ, అంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు మొన్న కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అవన్నీ కూడా బొజ్జలింపులు చేసి జరిగింది ఏదో జరిగి